పాలకుర్తి సోమనాథుడు తెలుగులో ఆదికవి అంటాం. ఆయన స్మారకంగా నిర్మించిన మందిరము, సమాధి ఆ ప్రాంతం ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక దివ్యమైన ఒక శిల్పం కనిపిస్తుంది. ఈ శిల్పం పైన చరిత్రలో చాలా విశేషాలు రికార్డ్ అయ్యాయి. స్థానిక మిత్రులు రాపోల్ సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ రాపోల్ సత్యనారాయణ. ఈ విగ్రహం చరిత్రకారులు, సాహిత్యవేత్తల పరిశోధనల్లో చాలా చర్చకు అవకాశం ఇచ్చిన ఒక విశేషమైన విగ్రహం ఇది. పాల్కురికి సోమనాథుని మందిరంలో ఉన్నందువల్ల ఇదే పాల్కురికి సోమనాథుని శిల్పంగా భావిస్తూ వస్తున్నారు. పాల్కురికి సోమనాథుని మీద ఒక విశిష్టమైన పరిశోధన చేసిన డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి గారి సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించినప్పుడు దాని ముఖపత్రంగా ఈ శిల్పాన్ని వేసినారు. తెలుగు అకాడమీ పాల్కురికి సోమనాథుని మీద పరిశోధన చేయడానికి ఒక విభాగాన్ని వేసి చాలా గ్రంథాలు, వ్యాస సంకలనం అవన్నీ వేసిన సందర్భంలో కూడా దానికి ముఖ చిత్రంగా ఈ శిల్పాన్నే వేసినారు. మొత్తం మీద చరిత్రలో ఇదొక చర్చ జరుగుతున్నటువంటి అంశంగా ఈ శిల్పాన్ని మనం స్వీకరించవచ్చు. ఇట్లా చూస్తున్నాము మనం. ఈ ప్రాంతం మీద సాధికారికంగా వ్యాసాలు రాసిన బండారు తమ్మయ్య గారు మొదటగా దీనిపైన ప్రస్తావన చేశారు. ఇది పాల్కురికి సోమనాథుడే అని చెప్పి ఆయన రాశారు. ఆయన సమకాలికులు కూడా పాల్కురికి సోమనే అన్నారు. ఎందుకంటే పాల్కురికి సోమన ఉన్న ప్రాంతం కాబట్టి ఆ శిల్పం మనం అట్లనే చూస్తాం. ఇంకొక ఆలోచన రాదు, ఇంకొక దిశగా విమర్శించేంతగా కూడా ఉండదు. అట్లా మన మైండ్ సెట్ అట్లా అవుతుంది. అనంతర కాలంలో వచ్చిన అందరు చరిత్రకారులు పాల్కురికి సోమనే అనుకున్నారుగా. పాల్కురికి సోమనాథుడికి కత్తితో పనేమిటి అనే ప్రశ్న కూడా రావాల్సి ఉండే. గంఠం ఆయన చేతిలో ఉండాలి. తాళపత్ర గ్రంథాలు రాసినప్పుడు గంఠం ఉండాలి. కానీ శివలింగం ఉంది, కంఠాభరణంగా రుద్రాక్షమాలలు ఉన్నాయి, భుజాలం వైపు రుద్రాక్షమాలలు ఉన్నాయి, ఇక్కడ కూడా రుద్రాక్షమాలలు ఉన్నాయి. మొత్తానికి ఒక శైవ భక్తుడు ఇక్కడి వరకైతే పాల్కురికి సోమనాథుడు అనుకోవచ్చు. కానీ అతడికి పక్కన ఇంత పొడవైనది ఉంది కదా, ఇది కత్తి కాదు, ఇది శూలం అంటారు. 3 ఉంటే త్రిశూలం, ఇది సింగిల్గా ఒకటే ఉంది కాబట్టి ఇది శూలం. ఈ శూలం చూడండి ఎంత పెద్దగా ఉందో. పైన కొన భాగము కొద్దిగానే ఉంటే ఇది ఇంత పెద్దగా ఉంది. శూలం నిజానికి ఇట్లా కూడా ఉండదు. ఇది కత్తి ఇట్లా కూడా ఉండదు. దీన్ని ఏంటంటే ఈ శూలాన్ని భూమిలో ఇంత లోతుల్లోకి పాతుతారు. పాతిన తర్వాత దీనిపైన కూర్చొని శివార్పణం, శివ సాయుధ్యం పొందుతారు. ఇట్లాంటి శిల్పాలను మనం గుండా బ్రహ్మయ్య శిల్పాలు అంటారు. గుండయ్య, బ్రహ్మయ్య ఇద్దరు బావ బామ్మర్దులు ఒకే శ్వాసగా ఒకే ప్రాణంగా జీవించారు. వారిద్దరూ శివభక్తుల వేషంలో ఉన్న ఇద్దరు దొంగలను కాపాడడం కోసం వారికి గణపతి దేవుడు విధించిన శూలదండన శిక్షణను ఈ గుండయ్య, బ్రహ్మయ్య ఇద్దరు అనుభవిస్తారు. అందుకు గుర్తుగా గుండయ్య, బ్రహ్మయ్య శిల్పాలు కాకతీయ సామ్రాజ్యం అంతటా కనిపిస్తాయి. దాదాపుగా ప్రతి శివాలయం, వీరభద్రాలయంలో ఇవి కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక్కరే ఉన్నారు, ఇంకొక శిల్పం ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడంతా ఈ ఆలయం ధ్వంసమైపోయింది. ఇక్కడ నంది విగ్రహాలు చెల్లా చెదురైన ఇతర శిల్పాలన్నీ కనుమరుగయ్యాయి. అందులో ఒక శిల్పం మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ సోమనాథుడి ప్రాంగణంలో ఒకరి విగ్రహం ఉంది, ఒక విగ్రహం కనుమరుగైంది. ఇది నో డౌట్, సందేహమే లేదు, ఇది పాల్కురికి సోమనాథుడు కాదు, ఇది గుండయ్య, బ్రహ్మయ్యల వీరగల్లు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు.